వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ ఊతప్పం అండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చాలా తేలికండి. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ఇది కనుక ఈ చట్నీలో కనుక తిన్నట్టయితే అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది అనమాట. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. చూసారా ఎంత బాగుందో, సాఫ్ట్గా. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకోవాలి. అది నీళ్లు పోసి బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే 2 గ్లాసులు రైస్ తీసుకోవాలన్నమాట. స్టోర్ బియ్యము ఇది తీసుకొని 2 గ్లాసులు గిన్నెలో వేసుకొని బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఈ విధంగా మినప్పప్పును బియ్యము నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నానబెట్టుకోవాలి. బాగా నానిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని గ్రైండర్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని 2 కలిపి వేసుకొని బాగా మెత్తగా పట్టుకోవాలండి. ఈ విధంగా గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా పట్టుకొని మనం రాత్రిపూట మూత పెట్టినట్టయితే తెల్లారికి బాగా పొంగి చక్కగా ఉంటుంది అనమాట. ఈ విధంగా మూత పెట్టి తీసేసిన తర్వాత తెల్లారి తీసేసి ఈ విధంగా చూసారా ఎంత బాగా ఉందో, ఈ విధంగా నానిపోయిందనమాట. దీన్ని ఈ విధంగా మనము ఇప్పుడు ఊతప్పం ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇందులో మనం కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అంతా బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఊతప్పానికి రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో మనము ఆయిల్ వేసుకొని 2 గరిటెలు ఇది వేసుకోవాలన్నమాట. పిండి వేసుకొని బాగా వేసుకోవాలండి. ఊతప్పంలాగా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత క్యారెట్ కూడా ఉంది కదా, క్యారెట్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత అందులో మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కారంగా లేకుండా చూసుకోవాలండి. కారం ఉన్నాయి లైట్గా వేసుకున్నాను కొద్దిగా. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఉంచిన తర్వాత మనం దానిపైన ముందర ఆయిల్ వేసేసుకోవాలండి. చుట్టూ ఆయిల్ వేసేసుకోవాలి. వేసేసుకొని కాసేపు ఉంచాలన్నమాట. చుట్టూ కూడా వేసుకోవాలి. మరి పైన వేసుకోవాలి, చుట్టూ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు అయినాక మనము దాన్ని తిరగేయాలన్నమాట. ఇప్పుడు క్యారెట్ అది పైకి లేకుండా కొంచెం నొక్కాలన్నమాట పిండిలో. నొక్కిన తర్వాత అట్లా కర్రతో నొక్కి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది పైన జల్లుకున్నట్టయితే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నొక్కి మనం ఊతప్పం తిరగేసుకుందాము. అయిపోయిందండి, వేగింది. ఇప్పుడు తిరగేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది కదా, మళ్ళీ మనం ఆయిల్ వేసుకోవాలి చుట్టూతా. ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని 2 పక్కల పైన కూడా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత రెండో పక్క కూడా కాలిపోతుంది ఊతప్పం. అప్పుడు మనం తీసేసి ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయింది కదా, ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే రెండో ఊతప్పం కూడా వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని పాన్లో వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిద్ది కదా, కాగిన తర్వాత మళ్ళీ 1.5 గరిటె పిండి వేసుకోవాలన్నమాట. మరీ మందంగా కాకుండా కొద్దిగా మరీ పలచగా కాకుండా ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత చుట్టూ ఏగుద్ది కదండి, దాంట్లో మనం మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇవన్నీ మళ్ళీ పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని మనకు మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత వేగిన తర్వాత మళ్ళీ మనం తిరగేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసిన తర్వాత దాని మీద జీలకర్రను ఆయిల్ కూడా వేసేసేయాలండి. వేసేసి మనం ఒక 5 మినిట్స్ అయినాక తిప్పేసుకోవాలి. ఈ విధంగా అయిపోయింది ఊతప్పం. దాని మీద కూడా ఆయిల్ వేసేసుకోవాలండి. అంతే, రెడీ అయిపోయింది రెండోది కూడా. ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని మనము ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదంతా అయిపోయింది కదా, ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా ఎంత బాగుందో. అంతేను, ఇవన్నీ ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ విధంగా తీసుకొని మనము చట్నీ అండి, రెడ్ చట్నీ అన్నమాట. ఈ చట్నీ టమాటో చట్నీ. ఈ చట్నీతో కనుక తిన్నట్టయితే మళ్ళీ ఏ చట్నీ అయినా చేసుకోవచ్చు. దేనికైనా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనిపైన మళ్ళీ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకోవాలి. చూసారా అసలు ఎంత బాగుందో, సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుందన్నమాట. ఆ విధంగా చేసుకోండి.